యేసయ్య సిలువలో పలికిన 5వ మాటలో ఉన్నవి కేవలం 2 సాధారణ పదాలే అయ్యుండొచ్చు, కానీ అవి తీవ్రమైన వేదనను, లోతైన సత్యాన్ని, కృపను కలిగి ఉన్నాయి. సిలువలో యేసయ్య నేను దప్పికగొనియున్నాను అని అన్నప్పుడు దాని వెనకాల ఉన్న నిజమైన ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాం. దీనికి 2 కారణాలున్నాయి. మొట్టమొదటి కారణం, సిలువలో ఒక వ్యక్తి మరణించాలంటే అలసట వలన శ్వాస తీసుకోవడానికి శక్తి లేక మరణించాలి, లేదంటే దాహం వలన శరీరం పూర్తిగా నీరసమైపోవడం వలన అయినా మరణించాలి. నాకు తెలిసి యేసయ్య దప్పిక గొనుచున్నాను అన్నప్పుడు ఆయన ఈ దాహం వలన ఈ బాధను అనుభవిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఆయన శరీరం అప్పటికే సూర్యుని వేడి, గాలి వలన పూర్తిగా ఎండిపోయి బలహీనమైపోయి ఉండొచ్చు. ఇకపోతే 2వ కారణం, కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనం ప్రకారం దాని యొక్క నెరవేర్పుగా యేసయ్య నేను దప్పికగొనియున్నాను అని చెప్పడం వలన ఆయన వాగ్దానం చేసిన మెస్సయ్య అని, దేవుని కుమారుడని ప్రకటిస్తా ఉన్నాడు. ఈ 2 కారణాలు యేసయ్య దైవమానవుడని, అంటే దేవుడని, అలాగే మనుష్యుడని మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి యేసయ్య మనలానే తిరస్కరణను, అన్యాయాన్ని, ఆందోళనను, శారీరక బాధను, శోధనను, దుఃఖాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే మనలానే అన్నింటినీ ఆయన అనుభవించాడని, దీని ద్వారా మనము ధైర్యంగా ఆయన కృపాసనము దగ్గరికి వెళ్ళి సహాయం పొందవచ్చని ఈ యొక్క 5వ మాటను బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వాక్యాన్ని వింటున్న నీవు, నీ సమస్య ఏదైనా దానిని యేసయ్య దగ్గరకు నిజాయితీగా తీసుకొనిరా. ఆయన తప్పకుండా దానిని అర్థము చేసుకొని తగిన సమయములో నీకు తన కృపను అనుగ్రహిస్తాడు.